ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్ సయ్యద్ సమీర్ కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సన్నాహ బాంబు పేలుళ్లు, ట్రయల్ బ్లాస్టులు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండర్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేలులకు కావలసిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహమాన్ కుట్ర పన్నినట్లు దర్యాప్తుల్లో తేలింది. గజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్ధమే లక్ష్యంగా ఆల్ హింద్ ఇల్తిహాదుల్ ముస్లిమీన్ అహీమ్ సంస్థను అతను ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది. దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను నియమించినట్లు వెలుగు చూసింది. ఇక మత ఛాందసవాదం, తీవ్రవాద భావజాలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థల్లో క్రియాశీలకంగా ఉన్నట్లు తేలింది. అహింసను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్లు వెల్లడైంది. సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు తదితర అంశాలపై ఏడాదిగా నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సిఐ సెల్ పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. ఇక సరైన సమయంలో సిరాజ్ను అదుపులోకి తీసుకుంది. లేకపోతే ఊహించినంత నష్టం వాటిల్లేది. ఇటీవల వారం పాటు సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను కస్టడీలోకి విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారులు, పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. అహీమ్ సంస్థను విచారించాలన్నా, ఇక దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించాడు. ఇక విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులను సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించాడు. ఇక పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబూత్ హలేం అలియాస్ అబూ మసూబ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ అలీ ఖాన్ షేక్లు పరిచయమయ్యారు. తాము చెప్పినట్లు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్కు వారు భరోసా ఇచ్చారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాల్ని అందిస్తామని చెప్పారు. ఇక తొలుత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్టులు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారు. బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్లు ఎలా జరపాలి అనే అంశాలపై డాక్యుమెంట్లను పంపించారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్టుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు విజయనగరం జిల్లా పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇక పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒడిశాలోని బ్రహ్మపుర మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లోనూ సిరాజ్ అన్వేషించినట్లు దర్యాప్తుల్లో తేలింది. కొన్నాళ్ల కిందట బ్రహ్మపురలో ఓ వివాహ వేడుకకు హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలున్నాయో పరిశీలించినట్లు వెల్లడైంది. పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి ఆ తర్వాత జన సమర్థత ప్రదేశాల్లో అమర్చాలని భావించినట్లు తేలింది. ఇక బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడి, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ల తయారీపై దృష్టి సారించారు. లిఫ్ట్ మెకానిక్ గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్తో కలిసి ఐఈడీల తయారీకి సన్నాహాలు చేశారు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ ను పేలుడు పదార్థాల్లో వాడాలనుకున్నాడు.
ఇక ఆ పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్లు వెల్లడైంది. బీటెక్ చదివేటప్పుడు తన మతానికి సంబంధించి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడు. ఆమె అతడిని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ముస్లిం యువతులను హిందూ యువకులు ప్రేమ పేరిట ఉచ్చులోకి దించుతున్నారని, ఇది భగ్వా లవ్ ట్రాప్ అని దానికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సామాజిక మాధ్యమాల వేదికగా సిరాజ్ పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టాడు. ఇక క్రమంగా అహిం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలను నడిపించాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని ఓ మద్రసాకు తరచూ వెళ్లేవాడు. ఆ సమయంలోని ఉత్తరప్రదేశ్కు చెందిన మౌలానా ఫజియా ఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో సిరాజ్లో ఛాందసవాదం, మతోన్మాద భావనలు మొగ్గు తొడియగాయని ఇక కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్ అధికారులు గుర్తించారు. పలు దశల్లో భారత్పై దాడులు, గజ్వా ఈ హింద్ చేయాలనుకుని సిరాజ్ నిర్ణయించుకున్నట్లు దర్యాప్తుల్లో తేలింది. తొలుత భగ్వా లవ్ ట్రాప్ వ్యతిరేక పోరాటం పేరిట సమీకృతం చేయటం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చూపించడం, చివరగా భారత్పై యుద్ధం చేయడం, ఇలా అంచెలగంచెలుగా వారిగా లక్ష్యం పెట్టుకున్నట్లు వెల్లడైంది. ఇక గ్రూప్ 2 ఎస్ఐ ఉద్యోగాల శిక్షణ కోసం అంటూ సిరాజ్ హైదరాబాద్ వెళ్లినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకే సమయం వెచ్చించినట్లు దర్యాప్తుల్లో తేలింది. సిరాజ్ను విచారించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కనిపించలేదని సమాచారం. రైట్గా ఇదే అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికల జయరాం గారు మనకు అందుబాటులో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి తాటికల జయరాం గారు. నా పేరు డాక్టర్ తాటికల జయరాం అమ్మ. ఎస్ డాక్టర్ తాటికల జయరాం గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. చెప్పండి, సిరాజ్ కి సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ ఉన్నాయి. అంటే డిఫరెంట్ గా ఒకసారి ప్రేమకు సంబంధించి, అలాగే డబ్బు అవసరం ఉండి విదేశాలకు సంబంధించి కూడా ట్రయల్ బ్లాస్ట్లు చేయాలని కూడా ఒక టీమ్ ను ఏర్పరచుకోవడం ఏ విధంగా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, దీంట్లో మతోన్మాదం లేదంటే ఉన్మాదం లేకపోతే టెర్రరిజం, సో ఇవన్నీ పేర్లు ఏదైనా కూడా ఒకటే, మనిషిని మనిషి చంపాలి. లేదు అనుకుంటే ఒక మతం పేరుతోని ఇంకొక మత వ్యక్తులను చంపాలి. లేదు అంటే ఒక ఆడపిల్లను ట్రాప్ చేయడము, లేకపోతే ట్రాక్ చేసేసి ప్రేమ పేరుతోని ఇంకో రకమైన హింస చేయాలి. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం చూస్తున్నాం. ఇక్కడ సిరాజ్ ఏంటంటే దానికి భిన్నంగా ఏదో అహింస మార్గంలో పోతున్నట్టుగా చేసుకుంటూనే తను అంచెలంచెలుగా మతోన్మాదాన్ని నరనరాలుగా జీర్ణించుకొని ఇప్పుడు ఉన్మాదిగా తయారై, అంటే ఈ ఉన్మాదానికి ఎక్కడో దగ్గర పులి స్టాప్ పడుతుందా పడదా అనేది కాలం నిర్ణయిస్తారు. అంటే పడుతుందా నేనేమనుకోవటం లేదు. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే దీన్ని ఇలా తయారు కావడానికి గల కారణాలు ఏంటిది, ఎందుకు తయారవుతున్నారు వీళ్ళు, ఈ ప్రేరేపిత వ్యక్తులు ఎవరు, ఏ దేశస్తులు అనేదాన్ని మనం స్పష్టంగా మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్రో చూస్తే అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. దాంట్లో మనం ఇంకా దీన్ని ఇంకా విడమర్చి చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా అంటే ఇక్కడ సిరాజ్ ఒక్కడైనా లేకపోతే ఇంకెంతమంది ఉన్నారు అనేది చాలా కీలకం. ఇలాంటి ఉన్మాద చర్యల్లో అది ఏ మతమైనా పర్లేదు, నా క్రిస్టియన్, నా హిందూ, నా ముస్లిం, ఇతర ఏ మతాలైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. ఉన్మాదం అనేది సరైన విధానం కాదు. అది ఎవరు కూడా మానవత్వం కోరుకునే ఎవరు కూడా దాన్ని ఆకాంక్షించరు, దాన్ని ఎంకరేజ్ కూడా చెయ్యరు. ఇక్కడ సిరాజ్ చేస్తున్న పని ఏంటంటే ఒకవైపు వచ్చేసి క్రియాశీలకంగా పనిచేసుకుంటూనే మరొక వైపు వచ్చేసి వైపు వర్క్ చేస్తుంది. అంటే ఈ డబల్ షేడ్ మెంటాలిటీ, డబల్ షేడ్ విషయాలను బహుశా ఇది నేను కొత్తగా చూస్తున్నాను. లేదు ఇంకొక వైపు వచ్చేసేమో సిరాజ్ తన వైపున ఇట్లాంటి ఇంకేమైనా సెంటర్స్ ఉన్నాయా, ఇంకేదైనా
ఇలాంటి ఏర్పాటు చేశారా అనేది సిరాజ్ చెప్పాలి. మీరు ఇంట్రోలో ఇంకొక మాట చెప్పారు, తన లోపల విచారణ చేసినప్పుడు సంబంధిత ఏజెన్సీలు ఈ విచారణ చేసినప్పుడు తన లోపల పశ్చాత్తాపము అనేది ఏమి లేకుండా తను బిహేవ్ చేశాడన్నది ఒక సమాచారాన్ని చెప్పారు. ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ కనుక అలాంటి వ్యక్తులు ఉన్నట్టు అయితే ఇది పీక్ వరకు దీంట్లో ముగిపోయినట్టు. ఈ ఒక్కడే ఉండడని అనుకోను. ఇలాంటి వ్యక్తులు ఇంకా టీం ఉండొచ్చు, వందలలో ఉండొచ్చు, వేలలో ఉండొచ్చు, ఈవెన్ లక్షలలో కూడా ఉండొచ్చు. దాన్ని మనము ఇంత అని చెప్పలేము. ప్రభుత్వాలు ఆ దిశలో విచారణ జరపాలి. నేను జరపవనుకోవడం లేదు, అవి జరపాలి. ఇక్కడ యువత ఎందుకు అటువైపు ప్రయాణం చేస్తున్నది, ఎందుకు దాన్ని కోరుకుంటున్నారు, దీనికి గల కారణాలు ఏంది అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా, లేకపోతే చదువు లేకపోవడమా? అంటే శ్రీరాజ్ ఇప్పుడు మీరే అంటున్నారు ఇంట్రోలో ఇంజనీర్ అని, మెకానికల్ ఇంజనీర్ అని. చదువులు ఇతర కొంతమంది చదువు లేని వ్యక్తుల, లేదనుకుంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మతపరమైన అంశాలు ఏదైనా ప్రభావితం చేశాయా, లేదు అనుకుంటే ఈ దేశాన్నే ఇక్కడ పుట్టకుండా ఇంకో దేశంలో పుడితే ఇంకా నేను చాలా గొప్పని అవుతాను, ఇంకా దైవ సంబూతుని అవుతాను అనుకోవడమా, లేదు దేవుడికి నా జన్మనైన అర్పణ ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అనుకోవడమా అనేది అంశాల మీద డెఫినెట్ గా కాన్సన్ట్రేషన్ చేయాలి. చేస్తారని మనస్ఫూర్తిగా పోలీసుల్లో నమ్ముతున్నాం. అంటే ఇలాంటి వ్యక్తులను మనము ఈ పరిసర ప్రాంతాల పైన అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. నిఘా నేత్రాలు ఉంటే సరిపోదు, నిఘా నేత్రాలతో పాటు కౌన్సిలింగ్ సెంటర్స్ కావాలి, అబ్జర్వేషన్ కావాలి. ఎక్కడైతే డిఫిషియన్సీ ఉన్నాయో అంటే ఎడ్యుకేషనల్ ఆర్ హెల్త్ ఆర్ ఫినాన్షియల్, ఇలాంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని అక్కడ ఈక్వలైజ్ చేయడానికి ప్రయత్నాలు చేయాలి. అది చెయ్యకుండా లేదు వ్యక్తుల పట్ల ఒక ఏయమైన భావాన్నే సొసైటీ లోపల నింపేసి ఈ మతం వ్యక్తులు, ఈ కులం వ్యక్తులు ఇట్లానే ఉంటారు అనే దాన్ని మనం చేసినట్టు అయితే అది ఇంకా పెద్ద ప్రమాదం జరుగుతుంది, పెను ప్రమాదం వస్తుంది. అంటే అందరూ శ్రీరాజులాగా ఉండరు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎంతో మంది మహాత్ములు ఉన్నారు, ఎంతో మంది దుర్మార్గులు కూడా ఉన్నారు. సో దాంట్లోంచి వెళ్ళి ఐ థింక్ ఈయన బిలో 30 years ఉంటాడని అనుకుంటున్నాను. ఆ ఏజ్ వ్యక్తులను మనము ఎందుకు అటువైపు ప్రయాణం చేశారు అనే దాన్ని కూడా మనము డిస్కస్ చేసుకోవడంతో పాటు పోలీసులు కూడా దానిపైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. అంటే ఎప్పుడు కూడా భారతదేశం లోపల కొంత అసమానతలు అనేది ఉన్నది అనేది వాస్తవం. ఇంకొక అంశం ఏంటంటే ఇతర మతాల పట్ల అత్యధికంగా జనాభా ఉన్న మతము ఆధిపత్యం కోరుకుంటుంది అనేది వాస్తవం. అలా ఆధిపత్యం కాకుండా ఈక్వల్ గా చూసినట్టు అయితే ఇతర మతాల్లో ఉండే వ్యక్తులు కూడా మనల్ని ప్రేమగా మనం చూసినట్టు అయితే వాళ్ళ లోపల కొంచెం కౌన్సిలింగ్ కార్యక్రమాలు చెప్పేట్టు అయితే ఇంకా సిరాజు లాంటి మాడో తర్వాత విషయం, కానీ ఇంకొక సిరాజు లాగా మాత్రం తయారు కాకుండా ఉండాలనేది నేను కోరుకుంటున్నాను. ఎస్ డాక్టర్ తాటికల జయరాం గారు, మీరు అన్నట్లుగా కూడా అంటే కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రయల్ చేసినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. అంటే ప్రధాన నగరాలను కూడా లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్, గుజరాత్, ఢిల్లీ ఇలాంటి ప్రదేశాల్లో కూడా వాళ్ళు ఎక్కువ జనావసాలు ఏ విధంగా ఎక్కడైతే ఉన్నారో అక్కడైతే పేలులు జరపాలని కూడా ముందుకు అడవిలోకి వెళ్ళి అక్కడ పేలులు జరిపి తర్వాత జనావసాల మీద ప్రయత్నించడానికి కూడా ట్రయల్ రన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే డాక్టర్ తాటికల జయరాం గారు చెప్పండి, ఇక సిరాజ్ లాంటి వాళ్ళు ఉగ్రవాద కార్యకలాపాల ముసుగులో ఇంకా మరికొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో మన ఇండియాలో పనిచేసే అవకాశాలు ఉన్నాయంటారు ఒక గ్రూప్ కింద ఏర్పడి? 100% దానిలో అవకాశాలు 100% ఉండదు అనేది ఒక సిరాజ్ మాత్రమే ఇదంతా చేస్తుందని అనుకోను. దీని వెనకాల ఓ పెద్ద టీం వర్క్ ఉంటుంది. ఇది వాళ్ళు యూనిట్గా పనిచేస్తుంటారు. ఇంకొకటి పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్యలో జరుగుతున్న ఈ డిస్టర్బెన్సెస్, ఈ వారికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన దేశం పైన కొంత నెగిటివ్ ప్రమాదం చూపిస్తుంటుంది. యువత పైన కూడా కొంత విరుద్ధమైన అంశాలు కూడా తీసుకురావడం ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ సర్వ మతాన్ని గౌరవించడం అనేది ఒకటి నేర్చుకొని
సిరాజ్ ఇప్పుడు చేసిన ఈ దుర్మార్గ పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన విచారణ చేయాల్సిందే. ట్రయల్ ఏవైతే ఫైరింగ్ చేశారో, ట్రయల్ అయితే ఏదైతే బాంబు పేలులు కనుక చేశారో వాటిని సక్సెస్ అవుతుందని వాళ్ళు అనుకున్నప్పుడు ఇంతకంటే ఘోరమైన పరిణామాలు ఉంటాయి. నేను సిరాజ్ అన్నటోడు ఒక్కడే ఉండడని అనుకోవటం లేదు. వీళ్ళై పెద్ద పెద్ద ముఠాలు టీంలు డెఫినెట్ గా ఉంటాయి. అది మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి ఇప్పుడు మండల స్థాయి గ్రామ స్థాయిలలో కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. అటువైపు ఆ దిశగా వెళ్ళనప్పుడే ఎక్కడైతే ఇలాంటి అంశాలు ఉన్నాయో, ఎక్కడైతే దేశవ్యాప్తంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడే బిగినింగ్ లో భగ్నం చేయడం ఒక అంశం అయితే, అటువైపు యువత వెళ్లకుండా దాన్ని కంట్రోల్ చేసి అది ఎందుకు అలా జరుగుతుందనే దాన్ని కూడా ప్రభుత్వం ఒకసారి దాన్ని విచారణ చేసేసి, ప్రభుత్వము ఆ అన్ఎంప్లాయ్మెంట్ విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్ ప్రాపర్ గా లేకపోవడం కానీ, ఫినాన్షియల్ గా ఉండే ప్రాబ్లమ్స్ కానీ, ఈ దిశలో యువతకు ఒక స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్ ని ఏర్పాటు చేసేసి అటువైపు వాళ్ళని ప్రయాణం చేస్తే ఇలాంటి అంశాల మీద వాళ్ళు ఆలోచించారని నేను కోరుకుంటున్నాను. ఓకే డాక్టర్ తాటికల జయరాం గారు, అలాగే పశ్చాత్తాపం ఏమీ లేకుండా కూడా సిరాజ్ చెప్పినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మరి అంటే మానసిక స్థితి బాలేదనా, లేకుంటే మతోన్మాదానికి అలవాటు పడా, లేకుంటే ఏంటంటారు అసలు? సో మనం మానసిక స్థితి అనేదాన్ని ఇస్ అ వెరీ బిగ్ టర్మాలజీ. దాన్ని ఒక అంశాన్ని బట్టేసి ఇది మానసిక స్థితిని మనం అంచనా వేయలేము. సో ఒకవేళ కనుక తను మతోన్మాదానికి పాలు పడుతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ మతోన్మాదం దాటి వైపు వెళ్తున్నారంటేనే వాళ్ళు మానసికంగా డెఫినెట్ గా కొంత ఇబ్బంది పడుతున్నట్టే లెక్క. అది ఏ మతమైనా కానీ ఒక మనిషిని ప్రేమించడం నేర్చుకోవాలి, కానీ మతమే మనిషిని హింసిస్తే అది ఎట్లా ఉంటుంది చెప్పండి? మతం అనేది మనిషిని కాపాడాలి, లేకపోతే మనిషిని కాపాడాలి, ప్రేమించాలి. లేదనుకుంటే మతము మనిషిని కలపాలి. అది కాకుండా ఒక మతం పేరుతోనే మనుషులను చంపుకుంటూ పోవడం అనేది ఏ మతంలో కోరుకుంటారు? హిందువులో కోరుకుంటారా? ముస్లిమ్స్ లో కోరుకుంటారా? క్రిస్టియన్లో కోరుకుంటారా? జైన్లో కోరుకుంటారా? బౌద్ధులో కోరుకుంటారా? ఏ మతం కోరుకుంటుంది? ఏ మతం కోరుకోదు ఇలాంటి అంశం, ఏది మతంలో. కానీ ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, యువత అటువైపు ఉన్మాదులాగా పోతున్నారు. అంటే మేము చదువుకున్నప్పుడు కానీ, మేము కాలేజీలలో ఉన్నప్పుడు కానీ ఇంత ఉన్మాదులు ఉండేవాళ్ళు కాదు. అది హిందువులలో కానీ, ముస్లింలలో కానీ, క్రిస్టియన్లలో కానీ వాళ్ళ పర్సనల్గా ఏదైనా ప్రేయర్ ఉంటే చేసుకునే వాళ్ళు, వాళ్ళు ఏ గుడి కంటే వెంట వెళ్ళేవారు, ఏ నమాజ్ ఉంటే చేసుకునేవాళ్ళు. దట్ ఈస్ వాళ్ళ పర్సనల్, అది ప్యూర్ పర్సనల్. కానీ ఇప్పుడు దాన్ని ఒక ఉన్మాదం లాగా పెంచి పోషిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది అసలే కరెక్ట్ కాదు. నిన్నగాక మొన్న ఇలాంటి అంశాలలోనే ప్రవీణ్ అనే ఒక పాస్టర్ గారు చనిపోయారు. అది ఎంత పెద్ద ఉన్మాదం ఆయన చంపడం అనేది. అంటే ఇట్లా ఇదొక్కటే కాదు, ఇది ప్రవీణ, లేకపోతే చనిపోయిన ప్రవీణ, లేకపోతే బ్రతుకున్న సిరాజ అనేది కాదు ఇక్కడ. అటువైపు ఎందుకు ఇంత ఉన్మాదులాగా తయారవుతుంది? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మతం పట్ల, మతాన్ని, అది పర్సనల్. మతం అనేది మన వ్యక్తిగత అంశం, కానీ దాన్ని స్క్రీన్ మీదకి పట్టుకొచ్చేసి ఇది ఏదో గొప్ప విషయాన్ని చేస్తున్నట్టుగా ఇతర వ్యక్తులను చంపడం కానీ, చేయడం కానీ, అది డెఫినెట్గా అది దేవుడు క్షమించడు, మనుషులుగా మనం క్షమించము, చట్టం కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించదు. ఇట్లాంటి వ్యక్తులను డెఫినెట్గా పట్టుకోవాలి. ఇలాంటి పేలుళ్లకు పాల్పడడానికి ప్రయత్నం చేసి ఎంత మంది ఉన్నారో అంతమందిని పట్టుకొని విచారణ చేసేసి చట్టపరంగా శిక్ష విధించడంతో పాటు వాళ్ళను మీరు ఇంత ముందుకు అన్నట్టుగా సైకలాజికల్ గా ఏదైనా సైకాట్రిక్ ప్రాబ్లం ఉందంటే దాన్ని వాళ్ళకు డెఫినెట్ గా అవసరం, నీడ్ అయితే ఉంటుంది. సైకలాజికల్ కౌన్సిలింగ్స్ కానీ, లేకపోతే సైకాట్రీ చూపించడం కానీ డెఫినెట్ గా కావాలి. ఒకవైపు సైకాలజిస్టులతో పని ఉంటుంది, సైకాట్రీతో పని ఉంటుంది. కాబట్టి వీళ్ళను అటువైపు కాకుండా ప్రజల వైపు, మంచి వైపు నడిపిస్తే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. ఓకే, అలాగే డాక్టర్ తాటికల జయరాం గారు, అలాగే చెప్పండి, ఇక అహిం మిషన్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి దాన్ని మరింతగా విస్తరించేందుకు కనీసం అంటే ఇప్పటికే 50 మందితో కూడిన అహిం మిషన్ కూడా ఏర్పాటైంది. దాంట్లో చాలా మంది కూడా పనిచేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఒక విస్ఫోటనం, అంటే ఒక ట్రయల్ బ్లాస్ట్ అనేది చేసి ఆ వీడియోలను విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పంపించి భారీగా ధనం ఎంచుకోవాలి అని చెప్పేసి ముఖ్యంగా సిరాజ్ భావించినారు. దీన్ని ఎలా చూడాలంటారు?
అదేనండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో ఫైనాన్షియల్ గా వీళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, లేదు అనుకుంటే సమాజం మీద ఎలాంటి అప్పర్ హ్యాండ్ కోరుకుంటున్నారు, లేకపోతే హీరోయిజం లాగా ఏది ఫీల్ అవుతున్నారు అనేది కీలకం. మీకు ఒక ఐ థింక్ ఒక 4-5 months క్రితం అనుకుంటాను, మేబీ 6 months, కరెక్షన్ చేయండి ఏదైనా తప్పు ఉంటే. అప్పుడు ఒక జై శ్రీరామ్ పేరు మీద ఆ, ఒక టెంపుల్ పూజారి గారిని ఎస్ ఆ, ఎస్ కొట్టారు. అవును టెంపుల్ పూజారి గారిని కొట్టారు. ఆ కొట్టిన వాడు మళ్ళీ జై శ్రీరామని కొట్టాడు. అవును ఆయన పూజారి, ఆయన టెంపుల్లో సనాతన ధర్మాన్ని పాటించే ఒక పూజారిని హింసించి బెదిరించి కొట్టడం అనేది అది ఏంటండి, నాకు అర్థం కాదు. అంటే ఎప్పుడు కూడా మతం అనేది ఎప్పుడు కూడా ఒక మనిషిని హింసించమని చెప్పదు. ఆయనను కూడా ఇలానే బెదిరించాడు వాడు. నువ్వు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, లేదంటే అది చేస్తాం, ఇది చేస్తాం, ఆ ఇంకేదో ఏదో మొత్తానికైతే శ్రీరాముడి జాతకం నాది, శ్రీరాముడి గ్రూప్ నాది, ఏదో మొత్తానికైతే చెప్పేసి ఆయనను బెదిరించారు. అది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఫోన్ చేశారు. వారితో మాట్లాడారు. సో డెఫినెట్ గా వారిని ఓదార్చారు. సో ఇది ముఖ్యమంత్రి గారు చేసిన ఒక మంచి పని చేశారు. అంటే ఇది ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఈ ఒక ముఖ్యమంత్రి కాదు, ఇది యావత్ భారతదేశం మొత్తం మీద జరగాల్సింది ఏంటి అంటే, ప్రజలలో భయభ్రాంతులు గురి చేసే ఇలాంటి వ్యక్తులని ఊరికే వదిలేయొద్దు. అది ఏ రూపమైనా పర్వాలేదు, అది ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు, వాళ్ళను వదిలేయొద్దు. ఖచ్చితంగా శిక్షలు వేయాల్సిందే. దేశానికి ప్రజలకు ఉగ్రవాదులుగా మారే వ్యక్తులు, టెర్రరిజంగా మారే వ్యక్తులు, ఉన్మాదులుగా మారే వ్యక్తులని డిఫరెంట్ గా వాళ్ళను చట్టపరమైన శిక్షలు వేయాల్సిందే. అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు, ఎలాంటి డౌట్ కూడా లేదు. ఓకే డాక్టర్ జయరామ్ గారు, అలాగే చెప్పండి, ఇక చివరిగా ఇలాంటి వాళ్ళని అడ్డుకోవాలి అంటే గనక, మరో సిరాజ్ లాంటి వాళ్ళు మళ్ళీ తయారవ్వకుండా ఉండాలంటే గనక యువతకి ముఖ్యంగా ఏం చేయాలంటారు? దట్స్ ఇట్ అండి, నేను ముందే చెప్పాను. యువతకి ఎక్కడైతే ఆ డిఫిషియన్సీస్ ఉన్నాయో, వెదర్ ఫైనాన్షియల్ ఆర్ హెల్త్ పరమైన, మీరు అన్నట్టు ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది, హెల్త్ పరమైన అంశాలు కావచ్చు, ఎడ్యుకేషన్ పరమైన అంశాలు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ పరమైన అంశాలు కావచ్చు, ఇది ఏదున్నా కూడా వాళ్ళకు సరి అయిన జీవనోపాధి ఉంటే, సరి అయిన ట్రాక్ లో వాళ్ళు ఉంటే డెఫినెట్ గా వాళ్ళు మంచి దారిని పోతారు. అలాంటిది ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రభుత్వం ఆ దిశలో ప్రయత్నం చేసేసి యువతను ఖాళీగా ఉండకుండా ప్రతి ఒక్కరు ఎంగేజ్ అయ్యేటట్టుగా వాళ్ళు పని చేసుకునే విధంగా స్కిల్డ్ ట్రైనింగ్ సెంటర్స్ కనుక పెట్టేసి అటువైపు ప్రజలను నడిపించాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ అండి, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ తాటికల జయరామ్ గారు. అలాగే ఎస్ రైట్గా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన సిరాజ్ సయ్యద్ సమీర్ కేసులో కీలక విషయాలైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సన్నాహ బాంబు పేలుళ్లు, ట్రయల్ బ్లాస్ట్లు కూడా జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండళ్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేలులకు కావలసిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహమాన్ కుట్ర పన్నినట్లుగా దర్యాప్తులో తేలింది. గజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్ధమే లక్ష్యంగా ఆల్ హింద్ ఇస్తేహదుల్ ముస్లిమీన్ అహీం సంస్థను అతను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడైంది. ఇక దీనికి కేంద్ర కమిటీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలను కూడా నియమించినట్లుగా వెలుగుచూసింది. ఇక మత ఛాందసవాదం, తీవ్రవాద భావజాలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థల్లో క్రియాశీలకంగా ఉన్నట్లుగా తేలింది. అహింసను మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు
చేసినట్లు కూడా వెల్లడైంది. ఇక సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు తదితర అంశాలపై ఏడాదిగా నిఘా పెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సిఎస్ఎల్ పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరైన సమయంలో సిరాజ్ను అదుపులోకి తీసుకుంది. ఇక లేకపోతే ఊహించినంత నష్టమైతే వాటిలేదు. ఇటీవల వారం పాటు సిరాజ్తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ను కస్టడీలో విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు, పోలీసులు కీలక వివరాలు కూడా రాబట్టారు. అహిం సంస్థను విస్తరించాలన్నా లేక దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్నా భారీగా నిధులు అవసరమని సిరాజ్ అయితే భావించాడు. ఇక విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులను సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించాడు. అలాగే పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబు థాలెం అలియాస్ అబు మసూద్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ అలీ ఖాన్ షేక్లు కూడా పరిచయమయ్యారు. తాము చెప్పినట్లు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్కు వారు భరోసా ఇచ్చారు. అవసరమైతే ఎప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాలను కూడా అందిస్తామని చెప్పారు.